హలో ఫ్రెండ్స్, మనం యూపీఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ప్రిలిమ్స్లో కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ చూద్దాం. ఇవి మనకి ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించినవి. మనకి ఏపీపీఎస్సి ఈఓ గ్రేడ్ 3 ఎగ్జామ్లో కూడా హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ అని సెకండ్ పేపర్ ఉంది. స్క్రీనింగ్ టెస్ట్లో కూడా 100 మార్క్స్కి ఉంది. మెయిన్స్లో మనకి 150 మార్క్స్ ఉందన్నమాట. సో మనకి ఈ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి మనకి రాక్ కట్ ఆర్కిటెక్చర్లో కేవ్స్ అనమాట. బదామి కేవ్స్, బరాబర్ రాక్ కేవ్స్, ఎల్లోరా కేవ్స్ ఇచ్చారు. మనకి ద కేవ్స్ అట్ బదామి ఆర్ ది ఓల్డెస్ట్ సర్వైవింగ్ రాక్ కట్ కేవ్స్ ఇన్ ఇండియా అన్నారు. ఇది రాంగ్ అనమాట. బదామి ఇన్కరెక్ట్. ఇది బదామి కేవ్స్ కాదు, బరాబర్ రాక్ కట్ కేవ్స్ అనేవి. సో ఇక్కడ ఇవ్వాల్సింది ఇక్కడ ఇచ్చారు, ఇంటర్చేంజ్ ఇచ్చారు. సో యూపీఎస్సిలో ఇది ఒక టెంప్లెట్ అనమాట. ఏంటంటే వాళ్ళు ఇంటర్చేంజ్ చేస్తూ ఉంటారు. మనం అన్ని స్టేట్మెంట్స్ చూసినప్పుడు మనకి ఒక ఐడియానే వస్తుంది. ఓకే, బదామి కేవ్స్ కాదు, బరాబర్ కేవ్స్ ఓల్డెస్ట్ సర్వైవింగ్ రాక్ కట్ కేవ్స్ అని. సో నెక్స్ట్ ఏంటి, బరాబర్ రాక్ కట్ కేవ్స్ అని ఒరిజినల్లీ మేడ్ ఫర్ అజయ్ వికాస్. కరెక్టే. ఇది హెట్రోడాక్స్ స్కూల్ అనమాట. బుద్ధిజం, జైనిజం ఎట్లాగో అజయ్ వికాస్ కూడా. మెకాలి ఘోష్లా గారు ఉంటారు దీంట్లో. నెక్స్ట్ ఎంపరర్ చంద్రగుప్త మౌర్య అన్నారు. ఇది రాంగ్. ఎంపరర్ చంద్రగుప్త మౌర్య కాదు, సామ్రాట్ అశోక అనమాట. సో అది ఇన్కరెక్ట్ అయింది. నెక్స్ట్ అట్ ఎల్లోరా కేవ్స్ వర్ మేడ్ ఫర్ డిఫరెంట్ ప్రైస్. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. ఎందుకని ఎల్లోరా కేవ్స్లో మనకి హిందూయిజం, బుద్ధిజం, జైనిజం సంబంధించిన కేవ్స్ అనేవి ఉంటాయన్నమాట. సో కాబట్టి మనకి 3 ఓన్లీ కరెక్ట్ స్టేట్మెంట్ అడిగారు కాబట్టి 3 ఓన్లీ కరెక్ట్. సి అనేది మనకి ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే భక్తి సెయింట్స్ గురించి ఇచ్చారు. ఆ భక్తి సెయింట్స్లో బాబర్ టుక్ ఓవర్ చేసినప్పుడు అంటే 1526 టైంలో ఎవరు కాంటెంపరీ అంటే మనకి గురునానక్ గారు. 2 ఓన్లీ అనమాట. అంటే బి అనేది ఆన్సర్ అవుతుంది. మిగిలిన వారి గురించి కూడా చూసుకోండి. ఇవి మళ్ళీ ఈ ఆప్షన్స్ ఇచ్చారు కదా, ఇప్పుడు వీళ్ళ మీద మనకి క్వశ్చన్ వస్తాయి అనమాట. నెక్స్ట్ దాదు దయాలు, నెక్స్ట్ త్యాగరాజ గారు. నెక్స్ట్ ఇక్కడ మనకేంటి, షడ్ దర్శన 6 స్కూల్స్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ ఆర్థడాక్స్ స్కూల్స్. దాంట్లో సాంఖ్య స్కూల్ అనేది ఓల్డెస్ట్ అనమాట. దాని గురించి సాంఖ్య డస్ నాట్ యాక్సెప్ట్ ద థియరీ ఆఫ్ రీబర్త్ అన్నారు. ఇది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. డస్ నాట్ కాదు, డస్ యాక్సెప్ట్ థియరీ ఆఫ్ rebirth or transmigration of soul. సాంఖ్య హోల్డ్స్ దట్ ఇట్ ఈస్ ద సెల్ఫ్ నాలెడ్జ్ ఒకటే మనకి లీడ్స్ టు లిబరేషన్, నాట్ ఎనీ ఎక్స్టీరియర్ ఇన్ఫ్లుయెన్స్ ఆర్ ఏజెంట్. సో ఇది కరెక్ట్ అనమాట. ఇదే మనకి సాంఖ్య ఫిలాసఫీని ఫౌండేషన్ ఫర్ ది వేదాంత ఫిలాసఫీ కూడా అవుతుంది అనమాట. సో మనకి 2 ఓన్లీ కరెక్ట్ కాబట్టి బి అనేది ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మళ్ళీ ఆర్కిటెక్చరే. మ్యూరల్ పెయింటింగ్స్లో మనకి ఎక్కడ ఉంటాయంటే అజంతా కేవ్స్లో ఉంటే, లేపాక్షి టెంపుల్లో ఉంటే, శాంతి స్తూపాలో ఉండవు. సో మనకి 1 and 2 ఓన్లీ అంటే బి అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. మ్యూరల్ పెయింటింగ్స్, లేపాక్షి టెంపుల్ ఫేమస్. సో మనకి నెక్స్ట్ పంచాయతన్ అనేది ఏంటంటే మనకి ఈ స్టైల్ ఆఫ్ టెంపుల్ కన్స్ట్రక్షన్ అనమాట. మనకు ఒక మెయిన్ స్ట్రెయిన్ ఉంటుంది, తర్వాత సబ్సిడరీ స్ట్రెయిన్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ వచ్చి మనకి కందేరి మహదేవ టెంపుల్, ఖజురహో, లింగరాజ టెంపుల్ ఇన్ భోరేశ్వర్, దశావతార టెంపుల్ ఇన్ దియోగర్ ఉత్తరప్రదేశ్ అనేవి ఈ పంచాయతన్ స్టైల్ ఆఫ్ టెంపుల్ కన్స్ట్రక్షన్స్కి ఎగ్జాంపుల్ అనమాట. సో మనకి టెంపుల్ కన్స్ట్రక్షన్స్ కూడా ఇంపార్టెంటే. మనకి స్టైల్స్ కూడా తెలుసు కదా, ద్రవిడ స్టైలు, నెక్స్ట్ నగారా స్టైలు, తర్వాత వెసారా స్టైలు ఉంటాయి. సో నెక్స్ట్ ఇంకా ఏంటి, మనకి షడ్ దర్శనాస్ అని చెప్పుకున్నాం. 6 సిస్టమ్స్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ నాట్ ఫామ్ పార్ట్ ఆఫ్ నాట్ ఫామ్ అంటే మనకి తెలుసు. న్యాయ ఫస్ట్ ఏంటి మనకి సాంఖ్య, యోగ, న్యాయ, వైశేషిక, పూర్వమీమాంస లేదా సింపుల్గా మీమాంస, ఉత్తర మీమాంస అంటే వేదాంత. సో మేము నాట్ పార్ట్ ఏంటి, లోకాయత, కాపాలిక. సో మనకి ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్ వచ్చింది కదా, కాపాలికలో కపాల అంటే ఏంటి, పుర్రె అనమాట కపాల అంటే. సో అది నెక్స్ట్ ఇది మనకి ఉపనిషత్స్ గురించి అడుగుతున్నారు అనమాట. సత్యమేవ జయతే అనేది మనకి నేను ఆల్రెడీ చెప్పుకున్నాను కదా, మనకి సత్యమేవ జయతిని ఫేమస్ అంటే పాపులర్ చేసింది ఎవరు, పండిత మదన్ మోహన్ మాలవ్య గారు, పండిత
మదన్ మోహన్ మాలవ్య గారు. ఇది ఎక్కడ నుంచి తీసుకున్నారు? సత్యమేవ జయతి ఏ ఉపనిషత్తుని తీసుకున్నారంటే ముండాక ఉపనిషత్తు నుంచి తీసుకున్నారు. ఏ ఉపనిషత్తు నుంచి తీసుకున్నారు? ముండాక ఉపనిషత్తు నుంచి తీసుకున్నారు అనమాట. నెక్స్ట్ మనకి ఏపీఎస్సి ఈఓ గ్రేడ్ 3 సిలబస్లో కూడా ఉంది. ఏంటి? క్లాసికల్ డ్యాన్సెస్ ఇండియన్ ఆరిజిన్ అని చెప్పి. సో మనకి శాస్త్రీయ డ్యాన్స్ అనేది ఇక్కడ మనకి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు శాస్త్రీయ నృత్యం గురించి. మనకి మ్యూజిక్, డ్యాన్స్, డ్రామా కాంబినేషన్, ఇది కరెక్ట్ స్టేట్మెంట్. ఇట్ ఈజ్ ఎ సెంచురీస్ హోల్డ్ లివింగ్ ట్రెడిషన్ ఆఫ్ వైష్ణవైట్స్ ఆఫ్ అస్సాం, ఇది కూడా కరెక్టే. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ క్లాసికల్ రాగాస్ ఆఫ్ అండ్ తాలాస్ డివోషనల్ సాంగ్ కంపోజ్డ్ బై తులసీదాస్, కబీర్, మీరాబాయ్ అన్నారు. ఇది ఇన్కరెక్ట్ అనమాట. మనకి శంకరదేవ యొక్క డివోషనల్ సాంగ్స్ ఉంటాయన్నమాట. సో 1, 2 ఓన్లీ. బి అనేది మనకి ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ ఇది మనకి క్యాలెండర్, శకాయర క్యాలెండర్. ఇది మనకి నేషనల్ క్యాలెండరు. దాంట్లో ఫస్ట్ మంత్ వచ్చి చైత్ర 1. అది గ్రిగోరియన్ క్యాలెండర్లో నార్మల్ ఇయర్లో అయితే ఎప్పుడు వస్తుంది? 22 మార్చ్ వస్తుంది. లీప్ ఇయర్ అయితే 21 మార్చ్ వస్తుంది అనమాట. సో ఏ అనేది ఆన్సర్. సో మనకి చైత్ర అంటే మనకి తెలుగు నెలలు అని కూడా అంటాం కదా, పంచాంగం. చైత్ర, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం. సో అట్లా. తర్వాత వచ్చి ఫేమస్ వర్క్స్ ఆఫ్ స్కల్ప్చరు ఎక్కడున్నాయి? మనకి గ్రాండ్ ఇమేజ్ బుద్ధాస్ పరినిర్వాణ అజాంతాలో ఉంది, కరెక్టే. ఇది మౌంట్ అబూ కాదు, ఇది ఉదయగిరి కేవ్స్లో ఉంటుందన్నమాట. హ్యూజ్ ఇమేజ్ ఆఫ్ వరాహ అవతార్ అని. ఇది మమలాపురం, మహాబలిపురం, అర్జున్ పెనెన్స్. మనకి పంచరథాలు ఉంటాయి కదా, పాండవ పంచరథాలు. సో డిసెంట్ ఆఫ్ గంగా అనేది ఇక్కడ ఉంటుంది. ఈ 2 కరెక్ట్. 1, 3 కరెక్ట్ అనమాట. సి అనేది ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఉదయగిరి కేవ్స్ ఉండాలి, మౌంట్ అబూ ఉంది. నెక్స్ట్ ఇదే ఆప్షన్స్లో మళ్ళీ ఇస్తారు చూడండి. తర్వాత వచ్చి ఇవి డ్యాన్స్ ఫామ్స్, ఫోక్ డ్యాన్స్, ఇవన్నీ మనకి గర్భా అనేది గుజరాత్లో నుండి కరెక్టే. మోహిని ఆటం ఒడిస్సా కాదు, కేరళ. యక్షగాన కర్ణాటక. సో మనకి 1, 3 అనేవి కరెక్ట్. సి అనేది ఆన్సర్ అవుతుంది. సో ఇలాంటి డ్యాన్స్, ఫోక్ డ్యాన్సెస్, ఆర్ట్ ఫామ్స్ అవన్నీ చూసుకుంటా ఉండండి. నెక్స్ట్ బీజక్ అనేది కంపోజిషన్ ఆఫ్ టీచింగ్ ఆఫ్ మనం చెప్పుకున్నాం కదా, సెయింట్ దాదు దయాల్ రిపీట్ అవుతుంది. దాదు దయాల్ కాదు ఇక్కడ ఉండాల్సింది, కబీర్ గారు ఉండాలి. సో అది. నెక్స్ట్ ఫిలాసఫీ ఆఫ్ పుష్టి మార్గ్ అంటే పాత్ ఆఫ్ గ్రేస్. పుష్టి మార్గ్ ప్రొఫెండెడ్ బై మాధ్వాచార్య అని ఉంది, కాదు, వల్లభాచారి గారు. మాధ్వాచార్య మనం చెప్పుకున్నాం కదా, ద్వైత ఫిలాసఫీ. మనకి ద్వైతం వచ్చి ఎవరు? మాధ్వాచార్యులు వారు. తర్వాత వచ్చి అద్వైతం ఆది శంకరాచార్యులు వారు. విశిష్టాద్వైతం వచ్చి రామానుజాచార్యులు వారు. నెక్స్ట్ పుష్టి మార్గ్ వచ్చి వల్లభాచార్యులు వారు మనకి శ్రీకృష్ణదేవరాయలు వారికి కాంటెంపరీ, గుర్తుపెట్టుకోండి. సో మనకి 2 ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ కాబట్టి నైదర్ 1 నాట్ 2, డి అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. తర్వాత వచ్చి ఇది వచ్చి మంగినియార్స్ అంటే ఇది మ్యూజికల్ ట్రెడిషన్ నార్త్ వెస్ట్ ఇండియా అనమాట. సో మ్యూజిక్, లిటరేచరు ఇవన్నీ మనం ఇబాదత్ ఖానా, ఫతేపూర్ సిక్రీలో ఇది మనకి అక్బర్ గారు నిర్మిస్తారు. దేనికోసం? ఇది ద హాల్ ఇన్ విచ్ అక్బర్ హెల్డ్ డిస్కషన్స్ విత్ స్కాలర్స్ ఆఫ్ వేరియస్ రిలీజన్స్. అంటే అన్ని మతాల వాళ్ళు వచ్చి ఇక్కడ డిస్కషన్స్ కండక్ట్ చేస్తారు, అదే ఇబాదత్ ఖానా. సో నెక్స్ట్ మనకి ప్లేస్ ఆఫ్ పిల్గ్రిమేజ్ లొకేషన్ ఎక్కడ? శ్రీశైలం, నల్లమల హిల్స్ కరెక్టే. మిగతా 2 ఇన్కరెక్ట్ అనమాట. ఓంకారేశ్వర్ వచ్చి మందాత హిల్స్ ఉంటాయి, పుష్కర్ వచ్చి రాజస్థాన్లో ఉంటుంది, మహాదేవ హిల్స్ మనకి మధ్యప్రదేశ్లో ఉంటుంది, ఇన్కరెక్ట్. సో మనకి ఏ 1 ఓన్లీ కరెక్ట్. ఇది మనకు తెలుసు కదా, శ్రీశైలం, నల్లమల హిల్స్. శ్రీశైలం 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి. శ్రీశైలం మల్లికార్జునేశ్వర స్వామి తెలుసు కదా. సో నెక్స్ట్ విత్ రిఫరెన్స్ టు ద ఆర్ట్ అండ్ ఆర్కియాలజీ హిస్టరీ ఆఫ్ ఇండియా విచ్ వన్ ఆఫ్ ది అమంగ్ ది ఫాలోయింగ్ మేడ్ ఎర్లియస్ట్ వచ్చి మనకి రాక్ కట్ ఎలిఫెంట్ అట్ డౌలీ, ఇది ఎర్లియస్ట్. సో ఇక్కడ మనకి ఆప్షన్స్లో చూడండి, వరాహ ఇమేజ్ అట్ ఉదయగిరి, ఇది అక్కడ వచ్చింది కదా, వరాహ ఇమేజ్ మనకి ఉదయగిరిలో ఉంటుంది, మౌంట్ అబూ అని ఇచ్చారు. సో అందుకని ఇన్కరెక్ట్ అయింది ఆ స్టేట్మెంట్. సో అట్లా. నెక్స్ట్ ఈ 2 స్టేట్మెంట్స్ కరెక్టే. మనకి సిద్ధులు అనేవారు తమిళ్ రీజన్లో మోనోథిస్టిక్ అంటే ఏకో బ్రహ్మోపాసన, కండమ్డ్ ఐడలేటరీ విగ్రహారాధన వీళ్ళు
వద్దని చెప్పారనమాట. లింగాయత్స్ మనకి కన్నడ రీజియన్లో ఉంటారు. క్వశ్చన్ ద థియరీ ఆఫ్ రీబర్త్, నెక్స్ట్ రిజెక్టెడ్ ద క్యాస్ట్ హైరార్కీ. సో ఇవి 2 స్టేట్మెంట్స్ కరెక్టే, బోత్ 1 and 2 కరెక్ట్ స్టేట్మెంట్స్. సో నెక్స్ట్ మనకి మహాబలిపురం, అజంతా గురించి కంపారిజన్ ఇచ్చారు. బోత్ వర్ బిల్ట్ ఇన్ సేమ్ పీరియడ్, ఇది ఇన్కరెక్ట్ అనమాట. సో నెక్స్ట్ బోత్ బిలాంగ్ టు సేమ్ రిలీజియస్ డామినేషన్, ఇది కూడా ఇన్కరెక్టే. నెక్స్ట్ డినామినేషన్ కాదు, మనకి అజంతా అనేది బుద్ధిస్ట్, మహాబలిపురం అనేది మనకి మామలాపురం తెలుసు కదా హిందూ. బోత్ హ్యావ్ రాక్ కట్ మాన్మెంట్స్, ఇది కరెక్ట్. సో 3 ఓన్లీ, బి అనేది ఆన్సర్ అనమాట. సో నెక్స్ట్ మనకి ఈ ఘటికాస్ తెలుసుంటాయి. ఘటికాస్ అనేవి మనకి టెంపుల్స్ దగ్గర ఉండే కాలేజెస్, జనరల్ అటాచ్డ్ టు టెంపుల్స్, ఇది కరెక్ట్. నెక్స్ట్ విలేజ్ డొనేటెడ్ టు సింగిల్ బ్రాహ్మణ గ్రూప్ ఆఫ్ బ్రాహ్మిన్స్ వచ్చి బ్రహ్మధేయ అని ఉండాలి. తన్యూర్స్ అంటే ఇది విలేజెస్ అనమాట, లార్జ్ విలేజెస్, చోళ పీరియడ్. ఎర్రిపట్టి ఇది కరెక్ట్, ల్యాండ్ రెవెన్యూ ఫ్రమ్ విచ్ వాజ్ సెట్ ఫ్రమ్ మెయింటెనెన్స్ ఆఫ్ విలేజ్ ట్యాంక్, అంటే 1, 3 డి అనేది ఆన్సర్ అవుతుంది. సో బ్రహ్మధేయ అది మనకి డొనేట్ చేసేది బ్రాహ్మణ్స్కి. సో నెక్స్ట్ మనకి మాఘాధ అనమాట. వీళ్ళు మనకి సూత మహర్షి అట్లాగా మెమరైజింగ్ ఆఫ్ క్రానికల్స్, డైనెస్టిక్ హిస్టరీస్, ఎపిక్ టైల్స్ వాజ్ ప్రొఫెషన్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అంటే మాఘాధ వీళ్ళు పీపుల్. నెక్స్ట్ మనకి ఫేమస్ ప్లేస్ రీజియన్, మనకి ఇక్కడ కరెక్ట్ మ్యాచ్ అండి ఇవి 2, ఖజరహో, బుందేల్ఖండ్, తిరుపతి, రాయలసీమ అనమాట. 2, 5 కరెక్ట్, మిగతావి ఇన్కరెక్ట్. కానీ ఇవి చూసుకోండి, షిరిడి పుణ్యక్షేత్రాలు అనమాట, షిరిడి, నాసిక్, బోధ్గయ. సో ఇవన్నీ. తర్వాత వచ్చి డ్యాన్స్ ఫాము మణిపూరి సంకీర్తన, ఇది సాంగ్ అండ్ డ్యాన్స్ ఫామ్, ఇది కరెక్టే. ఇక్కడ మనకి ఎక్స్ట్రీమ్ స్టేట్ నుంచి ఇచ్చారు. ఈ సింబల్స్ ఓన్లీ అన్నారు, కాదు డ్రమ్స్ కూడా యూజ్ చేస్తారనమాట. సో ఇది ఇన్కరెక్ట్ అయింది ఈ స్టేట్మెంటు. ఇట్ పర్ఫార్మ్ టు నేరేట్ ద లైఫ్ అండ్ డీడ్స్ ఆఫ్ లార్డ్ కృష్ణ, ఇది కరెక్ట్ అనమాట. 1, 3 కరెక్ట్, అంటే 1, 3 బి అనేది ఆన్సర్ అవుతుంది. సో తర్వాత నెక్స్ట్ ఏంటి, ఇవి ట్రెడిషన్స్ చలిహ సాహిబ్ ఫెస్టివల్ సింధీస్, ఇది కరెక్టే. వారి వకారి ఇది మహారాష్ట్రలో మనకి పాండురంగుడు ఉంటారు కదా, విఠోబా అంటారు. సో అది వాళ్ళది సంతాల్స్ కాదు. ఇది కూడా నందరాజ యాత్ర వచ్చి ఇది ఉత్తరాఖండ్ గోండ్స్, ఇది కాదు. సో ఏ 1 ఓన్లీ. నెక్స్ట్ మనకి ఇది తెలుసుంటుంది, సన్ టెంపుల్ అరసవెల్లి అనమాట. అమర్కంట ఓంకారేశ్వర్ వచ్చి శివుని టెంపుల్స్ ఉంటాయి. సో ఏ 1 ఓన్లీ. తర్వాత వచ్చి నెక్స్ట్ హీ రోడ్ బయోగ్రఫీస్ ఆఫ్ మాజిని, గారిబల్డి, శివాజీ, శ్రీకృష్ణ, స్టేడ్ ఇన్ అమెరికా ఫర్ సమ్ టైమ్ అండ్ వాజ్ ఆల్సో ఎలక్టెడ్ టు సెంట్రల్ అసెంబ్లీ. హీ వాజ్ ఎవరంటే లాలా లజపత్ రాయ్ గారు. సో నెక్స్ట్ ఫెస్టివల్స్ ట్రెడిషన్ ఇచ్చారు, స్టేట్ ఇచ్చారు. ఈ 2 మిజోరాము, ఇది మణిపూరే. తంగ్తా డ్యాన్స్ అనేది మార్షల్ డ్యాన్స్ అనమాట, ఇది సిక్కిం కాదు మణిపూర్దే అనమాట. సో 1 and 2 అన్నీ కరెక్ట్. సో నెక్స్ట్ మనకి త్యాగరాజ గారు మళ్ళీ రిపీట్ అవుతారని చెప్పే కదా, వచ్చారు చూడండి. త్యాగరాజ కృతులు మనకి డివోషనల్ సాంగ్స్ ప్రైజ్ ఆఫ్ లార్డ్ కృష్ణ అన్నారు, ఇన్కరెక్ట్. ఇది లార్డ్ రామ ఉండాలి. త్యాగరాజ క్రియేటెడ్ సెవరల్ న్యూ రాగాస్, కరెక్ట్. అన్నమాచార్య త్యాగరాజ గారు మనకి కాంటెంపరీస్ అన్నారు, ఇన్కరెక్ట్. అన్నమాచార్య ముందు వస్తారనమాట, తర్వాత త్యాగరాజ గారు వస్తారు. అన్నమాచార్య కీర్తనలు మనకు తెలుసు కదా, డివోషనల్ సాంగ్స్ ప్రైజ్ ఆఫ్ లార్డ్ వెంకటేశ్వర, ఇది కరెక్ట్. 2, 4 అంటే బి అనేది ఆన్సర్. సో నెక్స్ట్ మనకేంటి, కళ్యాణ మండపాసు మనకి టెంపుల్లో ఫీచర్ ఎవరు కన్స్ట్రక్షన్ చేయడం అంటే విజయనగర సామ్రాజ్యపు రాజులు అనమాట. సో నెక్స్ట్ ఈ కాంటెంపరీస్ యూపీఎస్సీ వాళ్ళు ఇన్కరెక్ట్గా చేస్తున్నారన్నమాట. అంటే వాళ్ళు అసలు వేరే టైం పీరియడ్స్లో ఉంటారు. సెయింట్ నింబార్కా వాజ్ కాంటెంపరీ ఆఫ్ అక్బర్ అంటే ఇన్కరెక్ట్. సెయింట్ కబీర్ వాజ్ గ్రేట్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై షేక్ అహ్మద్ షిరిండి అంటే ఇది కూడా ఇన్కరెక్టే. నైదర్ 1 nor 2 అనమాట. సో వాళ్ళు డిఫరెంట్ టైం పీరియడ్స్లో ఉండేవాళ్ళు అనమాట. సో నెక్స్ట్ మియా తాన్సేన్ గురించి ఇచ్చారు. తాన్సేన్ వాజ్ ద టైటిల్ గివెన్ టు హిమ్ బై ఎంపరర్ అక్బర్, ఇది ఇన్కరెక్ట్. సో ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ మనకి తాన్సేన్ గారు ద్రుపద్స్, హిందూ గాడెస్ గురించి కంపోజ్ చేశారు, కరెక్ట్. కంపోజ్ సాంగ్స్ ఆన్ హీస్ ప్యాటర్న్స్, ఇది కరెక్టే. తాన్సేన్ ఇన్వెంటెడ్ మెనీ రాగాస్, ఇది కరెక్ట్. సో నెక్స్ట్
మనకి ఇన్స్క్రిప్షన్ అంటే మనకి అశోక సామ్రాట్ అశోక అనే వచ్చేసి ఏ ఆన్సర్. ఇది మనం చూసుకున్నా కూడా మన అశోకని ఇన్స్క్రిప్షన్ అని చెప్పేయచ్చు. హూస్ ఎవర్ ప్రైజెస్ ఈజ్ రిలీజియస్ సెక్ట్ ఆర్ బ్లేమ్స్ అదర్ సెక్ట్స్ అవుట్ ఆఫ్ excessive devotion to his own sect with the view of glorifying his own sect, he rather injures his own sect very severely. మనం మన సెక్ట్ని పొగడాలి, మనకి భక్తి చూపించాలని వేరే సెక్ట్ వాళ్ళని మనం గనక బ్లేమ్ చేస్తే మన ఓన్ సెక్ట్నే మనం సివియర్గా ఇంజ్యూర్ చేసుకున్న వాళ్ళు అవుతాం. ఇది అశోక ఇన్స్క్రిప్షన్ అనమాట. 12th మేజర్ ఇన్స్క్రిప్షన్లో ఉంటుంది. సో మనకి ఇది అశోకని ఇన్స్క్రిప్షన్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రతిసారి మనకి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సో అందుకని సామ్రాట్ అశోక ఇన్స్క్రిప్షన్స్ అన్ని మొత్తం చూసుకోండి. ఇది 12th మేజర్ రాక్ ఈడిక్ట్ అనమాట. దాంట్లో నుంచి ఇది వచ్చింది క్వశ్చన్. అశోక 12th మేజర్ రాక్ ఈడిక్ట్. తర్వాత వచ్చి మనకి బూర్జోహం ఇది రాక్ కట్ స్టెయిన్స్ కాదు, ఇది ఇన్కరెక్ట్. ఇవి కరెక్ట్గా మ్యాచ్ అండి. చంద్రకేతు గారు వచ్చి టెరాకోటా ఆర్ట్, గణేశ్వర్ వచ్చి కాపర్ ఆర్ట్ ఫ్యాక్ట్స్. బుర్జోహం అనేది నియోలిథిక్ పీపుల్ అనమాట. అప్పుడు బోను స్టోన్స్ తయారు చేసిన టూల్స్ రిప్రజెంటింగ్ రిచువలిస్టిక్ ప్రాక్టీస్ సంబంధించి దొరుకుతాయి ఇక్కడ బుర్జోహం. తర్వాత నెక్స్ట్ మనకి భవభూతి అస్థిమల్ల, శమేశ్వర వీళ్ళందరూ ఎవరంటే ప్లే రైట్స్, సాంస్క్రిట్ పోయిట్స్. మనకి భవభూతి తెలుసు కదా, మనకి రామాయణానికి వచ్చి మహావీర చరిత్ర, ఉత్తర రామచరిత్ర అనేది రాస్తారనమాట భవభూతి గారు. సో అది. తర్వాత వచ్చి ఇవి మనకి న్యాయశాస్త్రాలు అనమాట. మిత్తాక్షరి, తర్వాత వచ్చి దయాభాగ అనేవి సివిల్ లా ఫర్ అప్పర్ కాస్ట్ లోయర్ కాస్ట్ అట్లా ఏమి ఉండదు డిఫరెన్స్, మొత్తం హిందూస్కి ఉంటుంది. జియోగ్రఫికల్ డిఫరెన్స్ ఉంటుంది. సో ఇది మనకి లోయర్ కాస్ట్ అప్పర్ కాస్ట్. ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్. తర్వాత వచ్చి మితాక్షరి సిస్టమ్, ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అనమాట. సన్స్ కెన్ క్లెయిమ్ ద ప్రాపర్టీ డ్యూరింగ్ ద లైఫ్ టైమ్ ఆఫ్ ది ఫాదర్, మితాక్షర సిస్టంలో. దయాభాగ వచ్చి ఆఫ్టర్ డెత్ ఆఫ్ ది ఫాదర్ వస్తుంది. మితాక్షర ఈ దయాభాగ రెండు కూడా మెయిల్ ఇన్హెరిటెన్స్ని డిస్కస్ చేస్తాయి, ఫీమేల్ ఇన్హెరిటెన్స్ కాదు. సో మనకి ఇది ఇన్కరెక్ట్. సో 2 ఓన్లీ బి అనేది ఆన్సర్ అనమాట. సో నెక్స్ట్ మనకి సాంగ్స్ ఫ్రమ్ ప్రిజన్ అని చెప్పి మనకి ఏన్షియంట్ ఇండియన్ రిలీజియస్ లిరిక్స్ అన్నిటిని ట్రాన్స్లేట్ చేస్తారు గాంధీ గారు ఎర్రవాడ ప్రిజన్లో ఉన్నప్పుడు. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ అనమాట. సో దీనికి ఆన్సర్. తర్వాత వచ్చి మనకి మనకు తెలుసు ఆర్యదేవ ఆచార్య నాగార్జున గారు శిష్యుడు, బుద్ధిస్ట్ స్కాలరు. సో జైన్ స్కాలర్ కాదు, ఇది ఇన్కరెక్ట్. నెక్స్ట్ దిగ్నాగ వచ్చి బుద్ధిస్ట్ స్కాలర్, హేతువాద. సో నాథ్ ముని అంటే రంగనాథ్ ముని గారు, ఈయన వైష్ణవ స్కాలర్. సో ఇది మనకి 2, 3 అంటే ఓన్లీ 2 పేర్స్ కరెక్ట్. సి అనేది ఆన్సర్ అవుతుంది. తర్వాత వచ్చిన నెక్స్ట్ ఏంటి, యోగ వాసిష్ట మనకి పనిపతి మనకి ట్రాన్స్లేట్ చేస్తారు పర్షియన్. యోగ వశిష్ఠ అంటే ఏం లేదు, వశిష్ఠ మహాముని కులగురువు ఉంటారు కదా ఇక్ష్వాకు వంశానికి, రాముల వారికి చెప్పింది యోగ వాసిష్ఠ. సో మనకి అక్బర్ టైం పీరియడ్లో దీన్ని ట్రాన్స్లేట్ చేస్తారు పర్షియన్లో. సో నెక్స్ట్ మనకి సోమనాథ్ టెంపుల్ గురించి ఇచ్చారు. సోమనాథ్ టెంపుల్ మనకు తెలుసు, వన్ ఆఫ్ ది జ్యోతిర్లింగ శ్రేయన్స్, కరెక్టే. అల్బురిని మనకి డిస్క్రిప్షన్ ఇస్తారు సోమనాథ్ టెంపుల్ గురించి, ఇది కరెక్టే. మనం ట్రావెలర్స్ చెప్పుకున్నాం కదా, ట్రావెలర్స్ అల్బురిని. సో నెక్స్ట్ ప్రాణప్రతిష్ఠ ఆఫ్ సోమనాథ్ టెంపుల్ అనేది 1951లో అప్పుడు ప్రెసిడెంట్ మనకి సర్వేపల్లి రాధాకృష్ణ గారు కాదు, మనకి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు. సో ఇది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. 1 and 2 ఏ ఓన్లీ. సో నెక్స్ట్ తర్వాత వచ్చి సంగం లిటరేచర్. ఈ స్టేట్మెంట్స్ చూడండి, ఇవి మనకి యూపీఎస్సీ వాళ్ళు సహాయం చేస్తారనమాట. సంగం పాయింట్స్ ఆర్ డివైడ్ ఆఫ్ ఎనీ ఇట్లా, ఇవన్నీ ఎక్స్ట్రీమ్ అనమాట. ఎనీ రిఫరెన్స్ టు మెటీరియల్ కల్చర్ గురించి ఉంటుంది సంగం ఫేజ్లో. సో ఇది ఇన్కరెక్ట్. మనకి కరెక్ట్ స్టేట్మెంట్ అడిగారు. సో సోషల్ క్లాసిఫికేషన్ ఆఫ్ వర్ణ వాజ్ నోన్ టు సంగం పాయింట్స్, ఇది వర్ణ క్లాసిఫికేషన్ తెలుసు, ఇదే ఆన్సర్ మనకి బి. మిగతావి ఇన్కరెక్ట్. నో రిఫరెన్స్, వారియర్ ఎథ్నిక్, మనకి మ్యాజికల్ ఫోర్సెస్ అనేవి ఇర్రేషనల్ అని చెప్పడం, ఇట్లాంటివి ఉండవు. ఇవన్నీ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్, ఇవి కరెక్ట్ స్టేట్మెంట్స్. తర్వాత వచ్చి మనకి
బేస్ నగర్ వచ్చి సైవాట్ కేవ్ శ్రేణి అన్నారు, కాదు వైష్ణవ భాగవత్ అనమాట మనకి. సో ఇది ఇన్కరెక్ట్. బాజీ ఇది బుద్ధిస్ట్ కేవ్ శ్రేణి. సిత్నావసల్ వచ్చి జైన్ కేవ్, ఇవి కరెక్ట్ అనమాట. టూ కరెక్ట్. సో మనకి ఇక్కడ బేస్ నగర్ అనేది మనకి ఫేమస్ ఎందుకంటే హిలియోడోరస్ పిల్లర్ అని ఉంటుంది. సో అది భాగవతలోకి ఫాలో అవుతారనమాట తర్వాత ఆయన హిలియోడోరస్. సో అది ఓన్లీ 2. తర్వాత వచ్చి నెక్స్ట్ మనకి 2023లో వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో జాయిన్ అయినవి శాంతినికేతను, నెక్స్ట్ సేక్రెడ్ ఎన్సాంబుల్స్ ఆఫ్ హోయసలస్. ఈ 2 1, 3 అనేవి అంటే ఓన్లీ 2 అనేవి కరెక్ట్. రానికా వచ్చి 200 అంటే 2018లో వస్తుంది. నెక్స్ట్ బోధ్కాయ వచ్చి 2002లో. నెక్స్ట్ ఇవి రీసెంట్ ఇప్పుడు 2025 ప్రిలిమ్స్ ఎగ్జామ్లో. రాజా రామ్మోహన్ రాయ్ గారికి మనకి గ్రేట్ లవ్ అండ్ రెస్పెక్ట్ ఫర్ ట్రెడిషనల్ ఫిలాసఫికల్ సిస్టమ్ ఆఫ్ ఈస్ట్ ఉంటుంది, కరెక్టే. హీ డిజైర్డ్ హీస్ కంట్రీమ్యాన్ టు యాక్సెప్ట్ రేషనల్ అండ్ సైంటిఫిక్ అప్రోచ్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ హ్యూమన్ డిగ్నిటీ అండ్ సోషల్ ఈక్వాలిటీ ఆఫ్ ఆల్ మెన్ అండ్ ఉమెన్. ఇది కరెక్టే. మన రాజా రామ్మోహన్ వీడియో ఉంటుంది, దాంట్లో మనం కవర్ చేసాం ఈ క్వశ్చన్. సో అది నెక్స్ట్. తర్వాత ఇది కూడా ఇప్పుడు మనకి అస్మక గోదావరి, కంబోజ ఇది గాంధార పైన ఉంటుంది. మహాజనపదాసు, షోడశ మహాజనపదాసు అనే మనకి విపాస్ అనేది మనకి బియాస్ రివర్స్ యొక్క ఋగ్వేదిక్ నేమ్ వేదిక్ నేమ్ అనమాట. సో అది మనకు తెలిసి ఉండాలి. ఒక బియాస్ రివర్ ఓన్లీ ఇండియాలోనే ఉంటుంది, మనకి పైకి వెళ్ళదు. గాంధార పైన అంటే ఆఫ్ఘనిస్తాన్ ఆ రీజన్ అనమాట. సో అవంతి మహానది కాదు, ఇది మహానది మనకి ఇటు సైడ్ ఉంటే ఈస్ట్ సైడ్ ఉంటే, అవంతి అనేది సెంట్రల్ ఇండియా అటు సైడ్ వెళ్ళిపోద్ది, వెస్ట్ సైడ్కి. నెక్స్ట్ కోశల ఇది మనకు తెలుసు, సరయూ నది. అయోధ్య నగరం ఏ నది పక్కన ఉంటుంది అంటే సరయూ నది పక్కన ఉంటుంది. సో 1, 4 కరెక్ట్ అంటే ఓన్లీ 2, బి అనేది ఆన్సర్ అవుతుంది. సో తర్వాత వచ్చేంటి మనకి దేర్ ఆర్ నో పారాబుల్స్ ఇన్ ఉపనిషత్స్. ఇట్లాంటివన్నీ నో పారాబుల్స్ అంటే అట్లాంటివన్నీ ఇన్కరెక్ట్ అనమాట. పారాబుల్స్ ఉంటాయి ఉపనిషత్తులో, చాలా డెప్త్ పారాబుల్స్ ఉంటాయి. మనం ఒక పారాబుల్ కూడా చూద్దాం. పారాబుల్స్ అంటే ఏమి, ఒక షార్ట్ స్టోరీ ఉంటుంది, దాంట్లో చాలా ఫిలాసఫీ ఉంటుంది అనమాట. సో ఉపనిషత్స్ ఆర్ కంపోజ్డ్ ఎర్లియర్ దెన్ పురాణాస్, కరెక్టే. ఉపనిషత్స్ అనేవి ముందు కంపోజ్ అవుతాయి, తర్వాత పురాణాస్ కంపోజ్ అవుతాయి. 2 ఓన్లీ, బి అనేది ఆన్సర్. సో మనకి ఇక్కడ ముండాకోపనిషత్తు అని చెప్పాం కదా, మన సత్యమేవ జయతేని ఎక్కడి నుంచి తీసుకున్నాం, ముండాకోపనిషత్తు నుంచి తీసుకున్నాం. అది మనకి స్వామి వివేకానంద వారి ఫ్రీ ట్రాన్స్లేషను. ఇక్కడ చూడండి, ఇదేం సింపుల్గా ఒక పెద్ద చెట్టు ఉంటుంది అనమాట. ఆ చెట్టు పైన 2 పక్షులు ఉంటాయి, బ్యూటిఫుల్ వింగ్స్ ఉంటాయి ఆ పక్షులకి. అవి 2 పక్షులు కూడా లివ్ టుగెదర్, కలిసే జీవిస్తూ ఉంటాయి అన్నమాట. ఒక పక్షి మాత్రం పళ్ళు తింటూ ఉంటుంది అనమాట, ఈటింగ్ ఫ్రూట్స్, పళ్ళు తింటూ ఉంటుంది. నెక్స్ట్ ఇంకో పక్షి మాత్రం అలాగే ఏమీ తినకుండా ఉంటుందన్నమాట. ఈ పళ్ళు తినే పక్షి కొన్నిసార్లు తీయని పండ్లు తిని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది, కొన్నిసార్లు ఏమంటే చేదు పళ్ళు తిని బాధపడుతూ ఉంటుంది అన్నమాట. ఇంకొక పక్షి మాత్రం ఏమీ తినకుండా అలా ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట. సో ఇదేంటంటే పారాబుల్ ఏంటంటే మనకి ఆ పళ్ళు తింటుంది చూసారా ఆ పక్షి, అది జీవాత్మ అన్నమాట. ఏం తినకుండా ప్రశాంతంగా ఉన్నది చూసారా, అది వచ్చి పరమాత్మ. సో అది మనకి పరమాత్మ హీ ఈట్స్ నైదర్ గుడ్ నార్ ఈవిల్ ఫ్రూట్స్. మంచి ఫ్రూట్స్ తినరు, ఈవిల్ ఫ్రూట్స్ తినరు పరమాత్మ. బట్ స్టాండ్స్ అండ్ లుక్స్ ఆన్, అలా నిలబడి చూస్తూ ఉంటాం. సో అది మనకి తర్వాత ఎప్పుడైతే మనం ఈ పళ్ళు తినే పక్షి పరమాత్మ జీవాత్మ అని 2 ఒకటే అని ఎప్పుడైతే రియలైజ్ అవుతారో సో మనకి మోక్షం లభిస్తుంది. సో దానికి చాలా మార్గాలు ఉంటాయి అది రియలైజ్ అవ్వడానికి. సో ఒక్కొక్కరుగా ఇంటర్ప్రిట్ చేస్తే మనకి ఇవన్నీ వస్తాయి అన్నమాట. సాంప్రదాయాస్ ఇంకా అద్వైత సాంప్రదాయం మాధ్వాచార్యులు గారిది, నెక్స్ట్ అద్వైత సాంప్రదాయం ఆదిశంకరాచార్యుల వారిది, విశిష్ట అద్వైతం నెక్స్ట్ రామానుజాచార్యుల వారిది, నెక్స్ట్ మనకి పుష్టి మార్గం పాత్ ఆఫ్ గ్రేస్ వల్లభాచార్యులు, నెక్స్ట్ చైతన్య మహాప్రభు, సో మనకి నింబార్కాచార్యులు వారు, సో వాళ్ళని. సో మనకి భగవద్గీతలో కూడా ఉంటుంది సింపుల్గా ఇదే, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచ్చైవ స్వపాకే చ పండిత సమదర్శనాహ. అంటే ఇక్కడ మనకి చెప్పాం కదా,
ఇక్కడ ఏంటంటే ఏం జరిగింది ఇక్కడ, ద సేజ్ నోస్ దట్ హూ ఈజ్ సోల్ ఆఫ్ ఆల్ సోల్స్. మనకి ఋషి ఎప్పుడైతే రియలైజ్ అవుతారో, ఇది అండర్స్టాండ్ చేసుకోవడం అంటే ఏముండదు, ఇది రియలైజ్ అవ్వాలన్నమాట. మన రియలైజ్ అయ్యి ఆత్మని అనేది అందరిలో షైన్ అవుతుంది. ఆత్మ అనేది అందరిలో పరమాత్మ. సో హీ ఈజ్ ద మ్యాన్, ఉమెన్, కౌ, డాగ్ అందరూ తనే అని అనుకున్నప్పుడు హీ ఈజ్ ద సన్యాసిని, అతనే సన్యాసిను. హీ ఈజ్ ఇన్ రూలర్, హీ ఈజ్ ఎవ్రీవేర్. అతను అన్ని చోట్ల సర్వాంతర్యామ అనమాట. సో నెక్స్ట్ అప్పుడేమవుతుంది అంతా తెలుసుకున్న తర్వాత హీ గివ్స్ అప్ క్రిటిసైజింగ్ ఎనీ వన్, స్కోల్డింగ్ ఎనీ వన్, థింకింగ్ ఈవిల్ ఆఫ్ ఎనీ వన్. ఎందుకని అందరూ తనే ఉన్నాడు ఆత్మను. సో అదనమాట. అదే ఇది మనకి భగవద్గీత శ్రీకృష్ణుల వారు అర్జునుడికి చెప్తారనమాట. సో ఇంకా మనకి ఇక్కడ క్లియర్గా ఉంటుంది, ద హంబుల్ సేజ్ విద్యా వినయ సంపన్నే బై వర్చ్యూ ఆఫ్ ట్రూ నాలెడ్జ్ సీస్ విత్ ఈక్వల్ విజన్ ఏ లెర్న్డ్ జెంటిల్ బ్రాహ్మణ్, కౌ, ఎలిఫెంట్, డాగ్ ఈటర్. దీన్ని సమదర్శన అంటారు. సో అది మనకి సిలబస్లో ఇక్కడ ఉన్నాయి కదా, హిందూ ఫెస్టివల్స్, డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియా మనం చూసాం కదా, ట్రెడిషన్స్, వారి వకారి, ఇది మహారాష్ట్ర, పాండురంగడ్. సో అట్లా డిఫరెంట్ ఫెస్టివల్స్, ట్రెడిషన్స్ అవన్నీ చూసుకోవాలి. క్లాసికల్ ఫైన్ ఆర్ట్స్ ఆఫ్ ఇండియన్ ఆర్ట్, శాస్త్రీయ నృత్యం, నెక్స్ట్ సంగీతం, నెక్స్ట్ మళ్ళీ మనం చూసుకున్నాం కదా మణిపూరి డ్యాన్స్, మణిపూర్తి సంకీర్తన. సో నెక్స్ట్ మనకి వేదిక్ కల్చర్లో మనకి ఉపనిషత్స్ ఇవన్నీ చూసుకున్నాం కదా. ఇవన్నీ మనకి యూపీఎస్సీలో ప్రీవియస్ క్వశ్చన్స్ అనమాట, సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో. సో డిఫరెంట్ ఫిలాసఫీసు ఇవన్నీ మనం చూసుకున్నాం కదా. ఇక్కడ గమనించండి, మాధ్వాచార్య అద్వైతం కాదు, మాధ్వాచార్యుడు ద్వైతం అనమాట. ఇది కరెక్ట్ చేసుకోండి. ఇది మనకి అదే ముండాకోపనిషత్తు. సో 2 వర్డ్స్ ఇవి మనకి దీంట్లో జీవాత్మ, పరమాత్మ అనమాట. సో మనకి ఇది చెప్పుకున్నాం కదా, సమదర్శన. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.